పాదుకలను అర్చించడం అంటే అసలు అర్చన ఎప్పుడూ పాదాలకే చెయ్యాలి, ధ్యానం ఎప్పుడూ ముఖంతో చెయ్యాలి. గుర్తుంచుకోవాలి. మనం ఎడమ చేతిని వరాలు కోరేటప్పుడు ప్రార్థించాలి, కుడి చేతిని అభయం ఇచ్చేటప్పుడు ప్రార్థించాలి. ధ్యేయము శ్రీపతి రూపమజస్రం, చూసారా? గేయము గీతా నామ సహస్రం. ఈ పాదుకా సంప్రదాయం అనేది సర్వసిద్ధాంతాల్లో ఉంది. అందుకే మీకు శఠారి మీద పాదుకలు ఉంచుతారు. ఏమిటది? ఆ పాదుకలే మీకు సర్వ ఫలప్రాప్తినిచ్చేవి. శాక్తేయ పూజా విధానంలో చండికా శ్రీపాదుకాం పూజయామి నమః, ఆ పాదుకా పూజ. అందుకే పాదుకాంత దీక్షాపరులు అంటారు. ఈ శ్రీరామ పాదుకల చేత శ్రీదత్తాత్రేయ సంప్రదాయంలో దివ్యక్షేత్రాలన్నిటిలో ఉన్నాయి పాదుకలే కానీ విగ్రహాలు కావు. గణగాపురం, కురవపురం, నరసోబావాడి, మాహూర్, శ్రీదత్త పాదుకలు చాలా చోట్ల ఉన్నాయి. మనకు చోట్ల తెలుసు, కొన్ని చోట్ల తెలియదు. సామర్లకోటలో భీమేశ్వరాలయంలో కూడా ఉన్నాయి. పాదుకలు ఎక్కడున్నాయో అవి శ్రీదత్తాత్రేయ పాదుకా స్థానం అని లెక్క. ఇదే పాదుకా సంప్రదాయాన్ని చూపించారు ఇక్కడ భరతుని దగ్గర. ఇది చేసుకో, నీకు అన్నీ నేనున్నట్టే. పాదుకలు వేరు, పరమాత్మ వేరు కాదు. అందుకనే గురువుల వారు పాదుకలు ఇస్తారు మనకు. గురువుల యొక్క పీఠం నుంచి మనం తెచ్చుకునేది శృంగగిరి జగద్గురువుల దగ్గర పాదుకలు. స్వామివారికి చెయ్యాల్సింది కూడా పాదుకా పూజే. ఆ పాదుకలు వారి గురువుల పాదుకలు. అది తమాషా. వారి గురువుల పాదుకల్ని వారి సమక్షంలో మనం చేసి శ్రీవారి పాదుక పూజ చేశామని అనుకుంటాం. పాదుకా పూజ కంటే గొప్పది లేదు. ఈ పాదుకల్లో ఎంత శక్తి ఉన్నదో రామాయణం పాదుకా పట్టాభిషేకం చెబుతుంది.